పుట్టుకతో చూపు లేని వారి కోసం ఒక కొత్త ఆవిష్కరణ కనుగొన్నారు ఆస్ట్రేలియాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు. టెక్నాలజీతో కూడిన వైద్య విధానం వల్ల ఎన్నో అసాధ్యాలు సుసాధ్యం కూడా అవుతున్నాయి. కానీ పుట్టుకతోనే చూపు లేనటువంటి వారి విషయంలో మాత్రం మన వైద్య విధానం అంతగా అభివృద్ధి చెందలేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న టెక్నాలజీ ద్వారా మనం ఇక్కడ కూర్చొని ఎక్కడో అమెరికాలో ఉన్న వారితో కూడా నేరుగా చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. కానీ కంటి చూపు లేని వారిలో ఆ పరిస్థితి లేదు. వారికి పుట్టుకతోనే కంటి చూపు లేకపోవడం వల్ల వారు ఎదురుగా ఉన్న వాటిని కూడా చూడలేకపోతున్నారు. వారి విషయంలో వైద్య విధానం అంతగా అభివృద్ధి చెందలేదనే చెప్పుకోవాలి. నిజానికి మనం ఏదైనా సరే మన కంటి చూపుతో మనం చూసి దానిని మనం అనుభవించగలుగుతున్నాం. కానీ మనం చూసే ప్రతి విషయాన్ని కూడా కంటిలోని ఆప్టికల్ నరాలు మెదడుతో కనెక్ట్ అయి ఉండడం వలన వాటి నుంచి దృశ్యం డైరెక్ట్గా మెదడుకు చేరుతుంది. అలా పుట్టుకతో చూపు లేని వారికి ఈ నరాలు లేకపోవడం వల్ల వాటిని చూడలేకపోతున్నారు. వారి విషయంలో ఆపరేషన్స్ చేసినా కూడా కొన్నిసార్లు సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలోని మోనాస్ యూనివర్సిటీలో గత 100 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిశోధనలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాగలిగింది. అదేంటంటే బయోనిక్ ఐ లేదా జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్. ఇది ఒక హెడ్ గేర్ లాంటిది. ఇది ఆప్టికల్ నరాలకు బదులుగా నేరుగా మెదడుకు సంకేతాలు పంపిస్తుంది. ఈ పరికరంలో ఉన్న కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసి హై రెజల్యూషన్ ఇమేజ్ను మన మెదడుకు ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఇది ఆప్టిక్ నరాలకు బదులుగా నేరుగా మన మెదడుకు దృష్టి సంకేతాలను పంపుతుంది. ఈ పరికరంలో అమర్చబడినటువంటి కెమెరాలు హై రెజల్యూషన్తో ఇమేజ్ని క్యాప్చర్ చేయడమే కాకుండా వాటిని ప్రాసెస్ యూనిట్కి పంపించి వాటి ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఈ సంకేతాలు మెదడులో శస్త్రచికిత్స ద్వారా అమర్చినటువంటి టైల్స్ అనే పరికరానికి వైర్లెస్ సిగ్నల్స్ రూపంలో రిసీవ్ అవుతాయి. అవి మెదడులోని విజువల్ క్యారెక్టర్స్లోని న్యూరాన్లను ఉత్తేజపరిచి మనకు దృశ్యం కనిపించేలా చేస్తుంది. ఇది 100 డిగ్రీల కోణంలో ఉన్నటువంటి ఏ దృశ్యాన్నైనా క్యాప్చర్ చేయగలుగుతుంది. మనిషి కంటి చూపుతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ ఇది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీన్ని గొర్రెలపైన ట్రయల్స్ చేస్తున్నట్టు తెలిపారు. మంచి ఫలితాలు వస్తే మనుషుల మీద ప్రయోగాలు చేసి మనుషులకు మంచి చేకూరుతుందని కోరుకున్నాం.